కోల్కతాలోని మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను అత్యాచారం చేసి చంపిన ఘటనకు నిరసనగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆసుపత్రి సిబ్బందితో పాటు పట్టణంలో గల పలు ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు, ఆసుపత్రుల సిబ్బంది నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి దేవిగుడి వరకు ర్యాలీ నిర్వహించి దేవిగుడి జంక్షన్లో మానవహారం చేపట్టారు. కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సంఘీభావం తెలుపుతూ ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోస్తున్న డాక్టర్లను ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసమని, దీనిపై న్యాయం ఆలస్యం అవ్వకూడదని, దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. నమస్కారాలు. మొన్న కలకత్తా వైద్య కళాశాలలోని, మళ్ళీ కర్నూలులోని, అలాగే రాంభద్రపురంలోని ఆడపిల్లల్ని చంపేస్తున్నారండి. ఆడపిల్లలు వాళ్ళు వైద్యులుగా కాకుండా ఆమె ఒక స్త్రీ, మన భారతదేశ అక్కగా, చెల్లిగా, మనకు ఆదరించే అమ్మగా చూడాలి ప్రతి ఒక్కరు కూడా. అది మర్మస్థలం కాదు, మనం పుట్టే జన్మస్థలం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాళ్ళకి రక్షణ కల్పించాలి. హాస్పిటల్లో కానీ ఇతర ఎంఆర్ ఆఫీస్లో కానీ ఆడపిల్లలు పని చేయడానికి బయటకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా మరి రక్షణ కల్పించకపోతే మరి మనం ఎక్కడికి వెళ్తున్నామో, సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. నా భారతదేశ ప్రజల ద్వారా ఒక్కసారి ఈ అక్క చెల్లెలకి రక్షించాలి. రక్షించే పూర్తి బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు లేనిది మనం లేమని ఒక విషయం తెలుసుకోండి. ఇదే నమస్కారం. మౌమిత అనే పీజీ ట్రైనింగ్ డాక్టర్ మీద జరిగిన దాడి, అత్యాచారము అన్ని కూడా చాలా ఖండించాల్సిన విషయాలు. కాకపోతే దాన్ని ఇప్పటికీ కూడా వారం రోజులైనా సరే ఏ విధమైన నిజాలు బయటికి రాలేదు. కాబట్టి దేశమంతా వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ కలిసి ఖండిస్తున్నారు. ఈ రోజు 17వ తేదీన అందరూ షట్ డౌన్ చేశారు మెడికల్ సర్వీసెస్ అన్ని, 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ కాక మిగిలినవన్నీ. దీని వలన వైద్యులు ఎంతగా, వైద్య సిబ్బంది ఎంతగా ఎఫెక్ట్ అవుతున్నారో ఇలాంటి న్యూస్ వలన, ఇలాంటి చర్యల వలన అన్ని అర్థం చేసుకుని త్వరగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. కోల్కతా పల్మనాలజీ పీజీ డాక్టర్ గారి మీద జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. బట్ యాక్చువల్ గా నోబడీ స్పీకింగ్ అబౌట్ ఇట్ అండి. ఓన్లీ డాక్టర్సే మాట్లాడుతున్నారు. బట్ నో నాన్ మెడికో ఇస్ యాక్చువల్లీ కేరింగ్ అబౌట్ ఇట్. అండ్ మీకు వైద్యం కావాలి అంటే ఫస్ట్ మీరు కన్సల్ట్ అయ్యేది డాక్టర్ నే. అండ్ అందరికి ఫ్రీ సర్వీసెస్ అయితే కావాలి, కానీ నోబడీ వాంట్స్ టు స్టాండ్ ఫర్ డాక్టర్స్. ఇలా ఉంటే ఒక ఉమెన్ కి వర్క్ లోనే ప్రొటెక్షన్ లేక